ఈవీఆర్ నరేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా బొడ్డు రాజేష్ గారు యువజన సంఘ సమితి అధ్యక్షులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే శ్రీ పడాల విశ్వ శ్రీ నాగభూషణం గారు ప్రిన్సిపల్ గౌడ్ బాయ్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డివైఎస్ఓ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కౌన్సిలర్ ఉన్నా కూడా అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విశ్వప్రసాద్ గారు పిటా ప్రెసిడెంట్ అందరికీ, మరియు కలెక్టర్ గారు శ్రీ షేక్ యాస్మిన్ బాషా గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ రావు వసంత గారికి నమస్కారాలు. ఈ ప్రోగ్రాం అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మిక చింతన కలిగి మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సిద్ధాంతం తెచ్చిన వ్యక్తి. అతను 1853 జనవరి 12న జన్మించాడు. యువతను బాగా ముందుకేసి వాళ్ళ యొక్క భావాలను ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో చేసిన మనకు మహనీయుడు. అతని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం. సైడ్ కొన్నాను. ఉపాధ్యాయులకు, లెక్చరర్స్కు, స్టూడెంట్స్కు నా యొక్క పేరున నమస్కారం. అదేవిధంగా ఈ గ్రౌండ్ను డెవలప్ చేసినటువంటి, ఇంతకుముందు వాస్తవానికి ఇక్కడ ఈ షెడ్ కూడా లేకుండే, ఎండలనే ప్రోగ్రామ్ చేస్తుండే. ఎమ్మెల్యే గారికి కోరగానే ప్రముఖ ఎంపీ మన దామోదరరావు గారి సహకారంతో మన ఎమ్మెల్యే గారు షెడ్ వేయడం జరిగింది. అదేవిధంగా జిమ్స్, ఇక్కడ ఉన్నటువంటి బాస్కెట్బాల్ వాళ్ళు చాలా వరకు పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లకు టాయిలెట్స్ పోతుండే. ఎమ్మెల్యే గారి కోరగానే అక్కడ ఒకటి కొత్త టాయిలెట్, అదేవిధంగా జిమ్స్, ఐమాక్స్ లైటు. ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్కు సాయంత్రం పూట వాకింగ్ చేయాలని అంటే ఎంతో ఇబ్బంది పడుతుండే. ఎన్నోసార్లు పాములు వచ్చినాయని చెప్పేసి మాకు కంప్లైంట్ చేయడం, కానీ మేము ఎమ్మెల్యే గారికి చెప్పగానే దాదాపుగా 1 కోటి రూపాయలతోటి ఈ గ్రౌండ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ హైమాక్స్ కానీ, అదేవిధంగా ఈ రైతు బజార్ పక్కనే మా ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి రైతు బజార్ మూలపడ్డది. ఎన్నోసార్లు దాన్ని తెరిపిస్తామంటే మళ్ళీ మూసేయడము. దాన్ని అసలు ఇక వాస్తవానికి ఇక నేను అనద్దు, కానీ
చనిపోతే ఉండే పరిస్థితి ఉండే. ఇగో ఇక్కడనే పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అన్నం తినేటప్పుడు ఆ ఏడ్సుడు ఇవన్నీ చూసి ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసిరు. ఫోన్ చేయగానే దాన్ని మళ్ళీ ఆధునికంగా తీసుకొచ్చి ఆ రైతు బజార్ను ఓపెన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ రైతు బజార్ అనేది వచ్చి 2 గంటలకు మొన్నే మేము 1:30కు మేము హైదరాబాద్. భారతదేశపు యువత శక్తిని ప్రపంచానికి చాటిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. అంతే కదా, స్వామి వివేకానంద దేశ ఔన్నత్యాన్ని స్వతంత్రానికి ముందే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద యువత మొత్తానికి గురువు. భారతదేశానికైనా ప్రపంచంలో ఎంతో మంది యువకులకు ఆదర్శం స్వామి వివేకానంద. నూగు మీసాలతోని కాషాయ గుట్టలతోని కప్పుకొని ప్రపంచాన్ని ఏలాడు. తన మాటల చాతుర్యంతోని తన మేధస్సుతోని. ఎక్కడుంటుంది, ఏ దేశ యువతలో ఉంటుంది ఇలాంటి ధైర్యం, పటిమ, శక్తి? ఒక భారతదేశపు మట్టిలో పుట్టిన ఒక మాణిక్యాలకు మాత్రమే, ఈ నేలన పుట్టిన ఎందరో యువకులకు మాత్రమే అది మాత్రమే సాధ్యం. ప్రపంచ దేశాలకు నేడు భారతదేశపు యువత మాత్రమే అధ్యక్ష హోదాలో ఉన్నారు. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. భారత సంతతికి చెందిన ఎంతో మంది ఆ దేశ మొదటి పౌరులుగా ఉన్నారు. గూగుల్ అలాంటి ప్రపంచ దిగ్గజ సంస్థ కూడా CEO అనే పర్సన్ భారతదేశం యొక్క సంతతికి చెందిన వ్యక్తులే. ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆ జీన్స్ లోనే మేధాశక్తి ఉంటుంది అని భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు, ఈ దేశాన్ని వెళ్ళిన బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ దేశానికి కూడా ఇప్పుడు అధ్యక్ష హోదా వహించేది వరకు మాకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఒక ఎక్కడో మార్కెట్ గల్లీలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహం కాడ వెళ్ళి చేస్తున్న అవసరాలు అనుకున్నాము. ఈ కార్యక్రమంలో యువకులకు, యువజనులకు కాలేజీలలో, స్కూళ్ళల్లో స్వామి వివేకానంద స్మరించుకుంటున్నాము ఒక వ్యక్తిని. కానీ అతను మరణించినప్పుడు ఎంత వయసులో? 40 సంవత్సరాలకి లోపలే, 39 సంవత్సరాలకే మరణించింది. మనందరం ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్నాం? 20 లోపల ఉన్నాం కదా. 20 లోపల మనకి చదువుకోవడం, చేయడము అంతా తెలిసి కొంచెం చదువులోకి వచ్చేటప్పటికి 20 ఏళ్ళు వచ్చేసింది. మరి 20 ఏళ్ళ నుంచి 39 ఏళ్ళ మధ్యలో, అంటే 19 సంవత్సరాల మధ్యలోనే ఒక వ్యక్తి సంపూర్ణతను సాధించుకున్నాడు అంటే అతను మొదటి నుంచి క్రమశిక్షణతోటి సరైన దారిలో ఉంటేనే ఆ ఏజ్ లోపే అంత కీర్తి ప్రతిష్టలు వస్తాయి.
మనం చూసినట్టయితే స్వాతంత్ర పోరాటానికి ముందు చాలా మహామహులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యువకులుగా ఉన్నప్పుడే వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేశారు. మీరు రాజా రామ్మోహన్ రాయ్ని తీసుకోండి, భగత్ సింగ్ గారిని తీసుకోండి, లేదంటే మన దగ్గర మన స్థానికుడు అలిశెట్టి ప్రభాకర్ గారు మీరు ఈరోజు ఏంటి అర్థండి కదా, ఆయన కూడా మంచి కవి ప్రముఖుడు. సో అట్లా ఫెడరల్ కాస్ట్రోని తీసుకోండి, ప్రపంచంలో చూసినట్లయితే చెగువేరాని చూసుకోండి, మీకు అందరికీ పరిచితుడైన సుపరిచితుడైన టెండూల్కర్ని తీసుకోండి. ఎంత ఏజ్లో వరల్డ్ రికార్డ్ చేశాడు, ఎంత ఏజ్లో ప్రపంచ కప్ ఆడాడు, మీ అందరికీ తెలుసు కదా. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అతను ఆ టీంలో ఆడడం అనేది మరి ఊరికనే వస్తుందా? ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒకటి కావాలని ఒక కోరిక ఉంటుంది. ఏదో కావచ్చు, ఒకరికి సింగర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి డాన్సర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి మంచి ప్లేయర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి డాక్టర్ కావాలని ఉండొచ్చు, ఒకరికి టీచర్ కావాలని ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా కౌన్సిలర్ కావాలి, నిజంగానే బాగుంటుంది. కానీ మనం చూసినట్లయితే ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి మన దగ్గర? ఒక కాలేజ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. సో ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిస్తే మన ప్రతినిధిగా ఒక విగ్రహాన్ని చేయించుకోవటానికి ఒక 20 రూపాయల పాకెట్ మనీయే, 20 రూపాయలే ఇచ్చి చూడండి అన్ని కాలేజీల నుంచి. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవాలి, మనమే పెట్టుకున్నామని. దాంట్లో ఏమైనా తక్కువ పడితే మనకి ఇక్కడ ఉన్న ప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము కూడా కావచ్చు సహకరిస్తాం. కానీ ఆ ప్రయత్నం చేసి చూడండి. ఒక యువతరం అంతా కలిసి యువతకు ప్రతినిధి అయినటువంటి వివేకానందుని విగ్రహాన్ని జగిత్యాలలో పెట్టారు. దీనికి ప్రిన్సిపల్స్ని, తర్వాత యువజన శాఖ ఆఫీసర్ని కూడా చొరవ తీసుకొని అది చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఏ షాప్లో, ఏ థియేటర్లో, ఏ కొట్లలో చూసినా కానీ యువకులే కిటకిటలాడతాం. రెస్టారెంట్స్ అందులో మీరు ఇప్పుడు నేను చెప్పిన పైసలు అయితే అసలు నథింగ్, మీ ఒక రోజు పాకెట్ మనీ. తప్పేం లేదు, అట్లా చేస్తే ఏమవుతుందంటే అబ్బాయి ఆ విగ్రహం చూసినప్పుడల్లా అబ్బాయి ఇందులో నేను నా యొక్క భాగస్వామ్యం ఉంది, నేను కూడా ఒకరోజు ఇలాంటి పేరెన్నిక గల వ్యక్తిలాగా కావాలి అనేటువంటిది ఒకటి వస్తుంది. సో యువతనే ముందుకు వెళ్ళాలి. ఒక యువత మంచి మార్గంలో వెళ్తే ఆ దేశము ఏమవుతుంది? అభివృద్ధి దిశగా పోతుంది. ఒక దేశం యొక్క యువత మత్తులో పడిపోయినా, అజ్ఞానంలో పడిపోయినా, ఇప్పుడున్నటువంటి వలలో పడిపోయినా ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా దేశము పతనం అవుతుంది. మీరు చూడండి, జపాన్లో ఈరోజు కూడా వాళ్ళు ఉదయమే లేస్తారు, అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు, చక్కగా ధ్యానం చేసుకుంటారు, యోగా చేసుకుంటారు, ఆరోగ్యంగా తింటారు, అన్ని విధాల మంచి అలవాట్లు పాటిస్తే వాళ్ళ దేశం ఇప్పటికీ కూడా పురోగమిస్తూనే ఉన్నది. మీరు చూడండి, రోజు ఎన్ని భూకంపాలు వస్తాయి మీకు తెలుసు, అందరం కూడా చరిత్ర చదివినాం. నిరంతరం భూకంపాలు వచ్చే దేశం జపాన్. కానీ అక్కడ కావాల్సినంత ప్రాణ నష్టం అవుతుందా? కావట్లేదు. మన దగ్గర మహారాష్ట్రలో భుజ్లో వచ్చింది, గుజరాత్లో వచ్చింది. ఒక్కసారి భూకంపం వస్తే 1000 మంది చనిపోవటం, లక్షల మంది నిరాశ్రయులు కావడం. ఎందుకు అంటే మనం దానికి కావాల్సినటువంటిది ఏంటిది అని ఎవరం ఆలోచన చేస్తలేము. అట్లాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో మన దగ్గర కూడా ఉన్నాయని ముందే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఒక సింపుల్ ముచ్చట చెప్తాను నేను. మీ డ్రైన్లోంచి వాటర్ ఏమీ అబ్స్ట్రక్షన్ లేకుండా వెళ్ళాలి అంటే అందులో ఏమి ఉండదు, నీళ్ళు మాత్రమే పోవాలి, అంతేనా కదా? కానీ మనం ఏం చేస్తాం? మొత్తం ఇల్లుడ్చి ఆ చెత్త తీసుకొచ్చి డ్రైన్ వేస్తాం. మరి ఆ డ్రైన్ నిండినప్పుడు మళ్ళీ ఎవరిని తిడతాం? వాళ్ళు వచ్చి తీస్తలేరు చెత్త. అసలు చెత్త వేసింది ఎవరు? మనమే కదా. మనమే చెత్త వేసి వాళ్ళని తిట్టుడు ఎక్కడిది? అట్లా ప్రతిదీ క్రమశిక్షణ అనేది మనం ఆలోచించము. ఇది అంత దూరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా మరి ఆనాడు 1984లో
మరి వివేకానంద చేసినటువంటి సేవలను గుర్తింపుగా తప్పకుండా ఈనాడు యువజన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రకటించడం నిజంగా కూడా ఒక యువతిగా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి కూడా మీలాగే అక్కడ కూర్చొని నేషనల్ యూత్ డే సందర్భంగా మరి స్వామి వివేకానంద మాట్లాడేటువంటి ఎన్నో సూక్తులను కూడా మరి విని చదివి ఇన్స్పైర్ అయ్యి ఈనాడు ఈ దశకు చేరుకొని ఇంకా కూడా ఒక విద్యార్థిలాగా ఎన్నో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సూక్తుల్లో నాకు నచ్చింది ఒకటి మాత్రం, ప్రయత్నించు కానీ ఓడిపో, మరి ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోతే అది నీ మరణం అని చెప్పేసి, బలమే నీ జీవనం అంటే బలం, నువ్వు బలంగా ఎంత ఆత్మస్థైర్యంగా తప్పకుండా నేను గెలుస్తానని చెప్పేసి నీ జీవితాన్ని ఆ ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాంట్లో ఓటమి చెందినా కూడా చాలా తృప్తి ఉంటుంది. కానీ గెలిచిన వాడికి మళ్ళా ఓడిపోతే ఎట్లా గెలవాలి అని చెప్పేసి దాంట్లో మాత్రం వాళ్ళకు ఏ విధంగా గెలవాలని వాళ్ళకు మరి ఓడిన దాంట్లో ఉన్నంత సంతోషం గెలిచిన దాంట్లో ఉండదు. ఎన్నిసార్లు ఓడినా కూడా మరి గెలిచేదాకా విశ్రమించవద్దు, ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. ఎందుకంటే గెలుపు ఓటములు సర్వసాధారణం. ఓటమే మన జీవితానికి మెరుపు దిద్దే, ఒక మెరుగులను ఇచ్చే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఓటమే. కానీ నేను ఈసారి ఓడిపోయినా అని చెప్పేసి మనం నిరాశ చెందకుండా ప్రయత్నించాలి అని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పిండ్రు. అది ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా కూడా, చిన్న విద్యార్థి స్థాయి నుంచి అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తాయి. తప్పకుండా కూడా ఎవ్వరు కూడా నిరాశ చెందద్దు. నాకు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయని ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు. చాలా మంది యువకులను చూస్తూ ఉంటే 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్లో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినాయి, మరి పక్కపంట వాళ్ళు ఏమనుకుంటారో, మా పేరెంట్స్ ఏమనుకుంటారో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మన స్టేజ్ మీద మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు 10th ఫెయిల్ అయ్యి డాక్టర్ అయ్యారు. నిజంగా కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చిన్న మనస్తత్వంతో ఉండి మరి ఓటమి చెందిన నా జీవితం అనేది ఇక్కడతోటే అయిపోయింది నాడు మన సంజయ్ సార్ను ఆదర్శంగా తీసుకోండి మీరు. అంటే మళ్ళీ మామూలు డాక్టర్ అయినారంటే చాలా గొప్ప డాక్టర్ అయ్యిండు. హస్తం అనేది సారు ఎవరికన్నా ఆపరేషన్ చేసినా కూడా ఒక్కటి ఫెయిల్ కాలేదు. అంటే అంత గొప్ప డాక్టర్ అయ్యిండు అని అంటే మరి ఎప్పుడు కూడా నిరాశ చెందలే. 10th ఫెయిల్ అయిన డాక్టర్ అయితే అనుకుంటారా? ఆ విధంగా మీరు ఈ యొక్క ఏజ్లో ఏం ఆలోచిస్తారు అంతే ఆలోచిస్తారు. మరి ఫెయిల్ అయితే పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఆలోచించి చాలా పత్రికల్లో, చాలా న్యూస్లలో చూస్తాం. జీవితం చాలా గొప్పది. దేవుడు ఎవరిని ఊరికే పుట్టించాడు. ఎవరి జీవితంలోనైనా కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. అది వెలికి తీయడంలోనే మరి నువ్వు విఫలమవుతున్నావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఆ కెరటాన్ని చూసి నేర్చుకో అని చెప్పేసి చాలా గొప్ప మాట చెప్పిండ్రు. మరి పడి లేచే కెరటాన్ని చూసి నీ గమ్యాన్ని నువ్వు మలుచుకో అని చెప్పేసి ఎన్ని గొప్ప మాటలు చెప్పడం జరిగింది. ఇంతమందిలో ఒక మందలో ఒక్కడిగా ఉండకు, 100లో ఒక్కడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. అవి విని ఈ చెవి నుండి ఈ చెవికి వదిలేయకుండా మీ అందరూ కూడా చాలా గొప్ప మార్గంలో, మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పేసి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మీ తోటి విద్యార్థులకు నీ యొక్క చదువు కావచ్చు, నీ జీవితం కావచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళాలని, మీ అందరూ కూడా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి మన యొక్క సనాతన భారతదేశ ధర్మాన్ని, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసినటువంటి స్వామి వివేకానందునికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ మరి ఈనాడు మన అడిషనల్ కలెక్టర్ గారు వివేకానందుని ఇక్కడ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా మంచి మాట చెప్పిండు. ఒక 20 రూపాయల ప్యాకెట్ మనీ, ఒక కేకు తిన్నప్పుడు, ఒక పఫ్ తిన్నప్పుడు ఇది నాది కాదు అనుకుంటే ఇక్కడ వివేకానందుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా చెప్పిండు. దాంట్లో భాగంగా నేను కూడా ఒక యువతగా ఆ స్టాచ్యూ పెట్టడంలో నా వంతు పాత్ర మా సంజయ్ గారి సహకారంతో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాన్ని త్వరలోనే మరి దానికి ఒక కమిటీ వేసి మనం ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరి కూడా పేరు పేరున విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్, జై. మన జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మన డైనామిక్ లీడర్, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ.
అడిషనల్ కలెక్టర్ గారికి, సభాధ్యక్షులు డివైఎస్ఓ గారికి, రవి గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఓ గారికి, స్థానిక కౌన్సిలర్ తమ్ముడు యువకుడు నవీన్ గారికి నమస్కారం. యువత అందరూ కూడా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఇప్పటి వరకు దాదాపు గంటన్నర పై నుండి కూడా ఈ యువజన దినోత్సవం గురించి కావచ్చు, యువతలోని కొన్ని ప్రతిభలను ఆట పాట ద్వారా కూడా ఇక్కడ మీకు ప్రదర్శింపజేయడం జరిగింది. దాంతో పాటుగా యువత ఏ విధంగా ఉండాలి, మీ భవిష్యత్తు ఏ విధంగా మర్చుకోవాలనే విషయాన్ని కూడా వేదిక పైన పెద్దలు కొన్ని మిమ్మల్ని వివరించారు. మరి వాళ్ళ చూస్తూ ఉన్నాం, అంతకుముందు లెక్క కాదు, పొద్దుగా లేవగానే ఏదో ఒకటే పాఠ్య పుస్తకం చదువుకోవాలి, చదువుతూనే తెలుస్తుంది, లేదా ఎవరిని అడిగితే తెలుస్తుంది కాదు. ఇవాళ దాదాపు మీ అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి. దాదాపుగా విధి లేని పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడైతే ఇక అందరికి కొనిపించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, ఎందుకంటే స్కూళ్ళు బంద్ ఉంటాయి. సో ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నో మనం మంచి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఒకటి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన వివేకానందుడి గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇవాళ వివేకానందుడు కాషాయం ధరించిన, అమెరికా వెళ్ళి మన భారతీయ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడినా కానీ అక్కడ వెళ్ళి వేరే మతాలను ఎక్కడ కూడా ద్వేషించిన సందర్భాలు లేవు. మరి అక్కడ వెళ్ళి ప్రపంచంలోని వివిధ మతస్థులందరూ ఉన్న సమ్మేళనంలో షికాగోలో అందరినీ కూడా మెప్పించి ఒప్పించిన గొప్ప వ్యక్తి. మరి చిన్న వయసులోనే వారు మరణించిన విషయం అవన్నీ కూడా ఇప్పుడే చెప్పారు. మరి ఇక్కడ జగిత్యాల పట్టణం అప్పుడు జిల్లా కేంద్రం కాదు, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించిన ఒక సంవత్సరం పొడుగున. ఆనాడు నేను రాజకీయాల్లో లేను, ఇక్కడే పక్కనే ఒక డాక్టర్ ఉన్న సందర్భంలో వివిధ కార్యక్రమాల్లో నేను పాల్గొంటా కాబట్టి అప్పుడు వివేకానందుని అభిమానులు కావచ్చు, కొందరు అధికారులు నన్ను ఆ జయంతి ఉత్సవాల సందర్భంలో అధ్యక్షుడిగా నన్ను ఉంచడం, యువత అప్పుడు ఎంతో సహకరించడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసిన ఆ సంవత్సరం. అప్పుడే ఈ క్రీడా మైదానానికి వివేకానంద క్రీడా మైదానంగా కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని చెప్పింది. అమ్మాయిలు కూడా బాగా మాట్లాడేది పాడు. ఇవాళ యువత ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉందంటే భారతదేశంలో అనే సంగతి మనకు తెలుసు. ఒకవైపు జనాభా మన దేశానికి భారం కావచ్చు, కానీ ఇంకొక వైపు ఈ జనాభాని, ఈ యువతనే మనకు బలం. ఇవాళ ప్రపంచ దేశాల్లో సైన్యం చూస్తే అంత ముసలు ఉన్నారు, అదే మన సైన్యంలో అంత యువకులు ఉన్నారు. యువతులు కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ యువకులుగా చూస్తున్నారు కదా మీరు కూడా. పైలట్ల దగ్గర నుంచి మన అంతరిక్షం వరకు కూడా అమ్మాయిలు వెళ్తూ ఉన్నారు, ఎక్కువ మంది అమ్మాయిలు. మిమ్మల్ని ప్రోత్సహించి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ మీ తోపుగా వచ్చినందుకు కూడా ఐ థ్యాంక్ మనండాలి. మీరు వయసులో చిన్న వాళ్ళైనా కానీ మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం, పోటీతత్వం వచ్చింది. అదే చెప్పిన పోటీతత్వం వచ్చింది. మరి పోటీ ప్రపంచంలో నిలబడాలంటే కొన్ని ఒడిదొడుకులు తప్పవు. మరి ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పినట్టు నాకు విద్యలో ఓటమి, రాజకీయాల్లో కూడా ఓటమి వచ్చింది. పోనీ డాక్టర్ అయిన తర్వాత మొదట్లో కూడా అన్ని సాఫీగానే జరుగుతాయి. మొదట్లో అక్కడ కూడా కొన్ని ఒడిదొడుకులు వచ్చి ఉంటాయి. మీరు చిన్నప్పుడు లేచి నడవగానే ఉరికిందా, ఒకటి రెక్కల వాళ్ళే, మీ అమ్మ జల్ది పట్టుకోలే. అట్లనే డాక్టర్ కూడా నెప్పడు. కానీ ఈనాడు ఒక 70,000 ఆపరేషన్లు చేసి ఎస్ మనకు కూడా ఒక గమ్యం ఉండాలి. నేను ఎమ్మెల్యే ఎడగవచ్చు, 1,00,000 ఆపరేషన్లు వేయాలని చెప్పి నిర్ణయించాను. ఇంకో 30,000 చేద్దాం. ఆ భగవంతుడి శక్తి అని చెప్పి కోరుకుంటాం. అట్లనే మీరు కూడా ఒక పెద్ద ఏం పెట్టుకోవాలి. ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందరకు తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ పెద్దగా పెట్టుకున్నారు, చాలా వరకు రీచ్ అయ్యారు. కానీ ఆ రీచ్గా దాన్నే చాలా మంది మాట్లాడారు. మరి అట్లా మీరు కూడా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు
కలలు కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి మీరు కష్టపడండి. వివేకానందుడు మరి చిన్న వయసులో తమ్ముడు చెప్పినట్టు ఒక వివేకవంతుడు, మరి వారు అంత చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రపంచ దేశాలకు తెలియజేయగలరు. మరి ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంతకు చెప్పినట్టు ఇటు ఆడుకోవడానికి మైదానాలు బాగా చేయడం కావచ్చు, జిమ్ములు చేయడం, వాకింగ్ ట్రాక్, ఎస్కేఆర్లో రన్నింగ్ ట్రాక్, దాంతో పాటుగా ఇండోర్ స్టేడియం దాదాపు పూర్తి అయిపోతూ ఉన్నది. మంచి లైబ్రరీని కూడా జగిత్యాల పట్టణంలో దరూర్ క్యాంపులో దాదాపు ₹1 కోటి నిర్మాణం అవుతుంది. అదనంగా ఇంకా ₹2 కోట్ల కూడా మన అధికారులు లైబ్రరీ డిపార్ట్మెంట్కు సమకూర్చి ఇచ్చినందుకు కూడా నేను అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు, అన్ని మీకు రోజు స్కూల్లో చెప్పేటి, ఏదైనా దొంగిలిస్తారు కానీ మన జ్ఞానాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. కాబట్టి నిత్యం చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి శాసనసభ్యునిగా నేను ఇక్కడ పోటీ పరీక్షలకు రావడానికి నా వంతుగా అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక బీసీ స్టడీ సర్కిల్, పురా వెంకటేశ్వర గారితో మాట్లాడి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, గౌరవ మాజీ మంత్రులు ఈశ్వరణ గారితో మాట్లాడి ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా ఇవాళ నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ బాగా అయింది. ఇక్కడే మా అశోక్ గారు ఉన్నారు. ఎస్కేనా డిగ్రీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్గా, నేను పూర్వ విద్యార్థిని, ఇక్కడే ఒక పూర్వ విద్యార్థిగా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈనాటికి నన్ను కూడా ఇచ్చారు. ఇంకా మరి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వస్తే మాట్లాడి చేసి ₹25 కోట్ల మంజూరు చేయించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మన ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి అక్కడ పియర్ టీం వచ్చి 3 ప్రొఫెసర్స్ చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తే అప్పుడు అక్కడే ఉన్న ఒక డాక్టర్ గారిని ఒక సభ్యురాలుగా నేను, మా జడ్పీ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి వారికి అన్ని విధాలు రిప్రజెంట్ చేసి వారు వచ్చే కంటే ముందే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అవసరం ఉన్న క్లాస్ రూమ్స్ వేస్తే వాళ్ళ అమ్మాయిలు బాగున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. ₹5 కోట్ల $5 crores we got sanctioned to that women's degree కళాశాల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ రకంగా ఇటు విద్య పట్ల అటు పని చేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అన్నిట్లో మనం ఉండాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ ఇంకొకరి ధర్మాన్ని మనం ద్వేషించదు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మరి ఆ రకంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈనాడు జాతీయ యువజన దినోత్సవం, ఇక్కడ వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి కూడా బలమైన కోరిక ఉంది. అది ఇప్పటిదే కాదు, మేము అప్పుడు 150వ జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కూడా అప్పుడు మేన మహేష్ గారు నేను అనుకున్నాం కాలే, కానీ నిన్న రవి గారు ఇక్కడ ఏర్పాటు చేసుకునేటప్పుడు దీనికి పేరు పెట్టినాం, కానీ ఇక్కడ రాలే వేరే చోట అంటే అనుకున్న స్థలం దొరకలేదు. తర్వాత నేను రాజకీయాలకు రావడం అసలు అప్పుడే ఇంకా ఈజీగా ఉండేది అధికారంలో ఉన్నప్పుడు, పెద్దగా దానికి రాలేదు. కానీ ఈ మధ్యలోనే చాలామంది అడిగారు. మరి తప్పకుండా ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో స్టేట్ అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంతకుముందు సూచన ఇచ్చారు. జడ్పీ చైర్మన్ గారు ఇంతకుముందు ఆ విషయం ప్రస్తావించారు. తప్పకుండా నాకైతే ఒక విగ్రహాన్ని కాదు, అసలు ఈ గ్రౌండ్ చాలా పెద్ద ఉండే, ఇక దాని గురించి మాట్లాడదలుచుకోలే. రకరకాల కారణాల వల్ల కొంత చిన్నగా అయిపోయింది, కానీ ఒక ధ్యాన కేంద్రం, ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంటే బాగుంటుంది. కానీ మన స్థలం ఎట్లా పెద్దదో చూడాలి. విగ్రహం మాత్రం పెద్ద విషయంగా తప్పకుండా చేద్దాం. చేసిన తర్వాతనే మళ్ళీ జయంత్యుత్సవాలు జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యోజన అధికారి రవి గారికి, వారికి సహకరించిన మా పీఈటీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అన్నారు, నేను ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ, అప్పుడున్న పీఈటీ కొత్త పిల్లాడు, ఇంకా రిటైర్ కాలేదు, త్రిమూర్తి గారని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. సో కానీ ఇవాళ ప్రతి గ్రామంలో, జగిత్యాల పట్టణంలో కూడా దాదాపు 20 పైన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రతి ఊరూరుకు ఒక క్రికెట్ కిట్, ఒక వాలీబాల్ కిట్ అంటే నెట్తో సహా ఇవ్వడం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. దాంతో పాటుగా
ప్రతి గ్రామానికి కూడా 75 టీ షర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. 75 టీ షర్ట్లు. జగిత్యాల పట్టణంలో కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ప్రతి వార్డు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, వేదిక పైన దయచేసి మీరు అందజేయాలి. మళ్ళీ దరూర్ క్యాంపులో కూడా అడిగిండ్రు, ఇమ్మీడియట్గా అందుబాటులోకి తీసుకురావాలి అక్కడ క్రికెట్ కిట్ కానీ అది కానీ. అదేవిధంగా ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో కూడా అడిగారు, అక్కడ కూడా ఏర్పాటు చేయండి. ఈ ప్రాంత వార్డ్ ఆఫీసర్ ఎవరున్నారు కిట్ ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయిందండి, మరి ఇక్కడ కూడా కాలేదంటున్నారు. డివైఎస్ఓ గారు ఇమ్మీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని దయచేసి గ్రామాన మరి ఇక్కడ గ్రౌండ్స్ ఏవేవైతే క్రీడా ప్రాంగణాలు చేసినామో అందరు కూడా సరిపోయింది కిట్స్ వచ్చినాయి. వాటి ఇంకా అదనంగా కూడా 2-3 వచ్చినాయి దిగారు, అదనంగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఇమ్మీడియట్గా అందజేయాల్సిందిగా ఈ సందర్భంలో మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈనాటి ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన యువజనోత్సవాలలో భాగంగా అక్కడ సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ అయిన విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో విన్నర్స్ అయిన ఫోక్ సాంగ్ గ్రూప్ రజనీకాంత్, నితిన్, రాకేష్, మమత, రాకేష్, మేఘమాల, తనూజ, శ్రీలేఖ, వినయ్, సాయిరాజ్ రెడీగా ఉండాలి. అందరికి ఫోన్ చేసి అందరూ ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. విద్యార్థులందరూ కూర్చోవాల్సింది. ఫోక్ సాంగ్ ఇండివిజువల్ గుడిగంతుల రుచిత. ఫోక్ సాంగ్ ఇండివిజువల్ గుడిగంతుల రుచిత. గుడిబందుల కీర్తి స్టోరీ రైటింగ్.